सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। ओम नमो गणपतये श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिं। श्रीव्यासमहर्षये नमः। పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. కార్తీక పురాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. కార్తీక మాస మహాత్మ్యానికే కార్తీక పురాణము అని మన వాళ్ళు పేరు పెట్టారు. దాన్నే మనం చెప్పుకుంటూ ఉన్నాము. కార్తీక మాస మహాత్మ్యంలో 28 రోజుల వరకు చెప్పుకోవలసిన అన్ని కథలని కూడా మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు మిగిలినది చిట్ట చివరి అంకం 29వ రోజు మరియు 30వ రోజు, ఈ 2 రోజులకు సంబంధించినటువంటి కథా విశేషాలను మనం ఇప్పుడు చెప్పేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క వీడియోతో, ఈ కథతో, ఈ ఉపన్యాసంతో ఈ సంవత్సరానికి గాను కార్తీక మాస మహాత్మ్యం పూర్తయిపోతూ ఉన్నది. కార్తీక పురాణం ముగుస్తూ ఉన్నది. మొదటి నుండి ఇప్పటిదాకా కార్తీక పురాణాన్ని వినని వాళ్ళు కూడా కనీసం ఈ వీడియో చూసినా కూడా చాలు, ఈ చిట్ట చివరి భాగాన్ని విన్నా కూడా కొంతైనా ఫలితం వస్తుందనడంలో సందేహమేమీ లేదు. ఇందులో మనం 2 అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. 29వ రోజు చెప్పుకోవలసినటువంటిది తులసీ మహాత్మ్యము, 30వ రోజు చెప్పుకోవలసినటువంటి కార్తీక పురాణ ఫలశ్రుతి. ఈ 2 మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. స్కాంద పురాణంలో అంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక మాస మహాత్మ్యంలో తులసీ మహాత్మ్యం, అది మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. కార్తీక మాస మహాత్మ్యం స్కాంద పురాణంలో ఉంటుంది, పద్మ పురాణంలో కూడా ఉంటుంది, ఇతర గ్రంథాల్లో కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది అని గతంలోనే చెప్పుకున్నాం. వాటన్నింటినీ కూడా సంగ్రహించి శ్రీమద్భాగవతంలో కూడా ఉంటుంది. వాటన్నింటినీ కూడా సంగ్రహించి తయారు చేసినదే కార్తీక పురాణము. కావున అనేక పురాణాల నుండి తీసుకున్నటువంటి కార్తీక మాస మహాత్మ్యమే కార్తీక పురాణంగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాని కార్తీక పురాణము అని వేరే ఒక పురాణం ఉంది అని ఎవరూ చెప్పలేదు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ విధంగా స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 8వ అధ్యాయం అయినటువంటి తులసీ మహాత్మ్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. ఇది కార్తీక మాస మహాత్మ్యంలో భాగంగానే చెబుతారు. నారద ఉవాచ భూయః కథయ తృప్తిర్హి నాస్తి మే కమలాసన త్వద్వాగమృతపానేన తృషా భూయః ప్రవర్ధతే. నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు, బ్రహ్మదేవ, నీ యొక్క వాగమృతం ఎంత తాగినా కూడా నాకు తృప్తి కలగటం లేదు. అంటే నీ మాటలు ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా ఇంకా కూడా వినాలి అని అనిపిస్తూ ఉన్నది. దయచేసి నాకు తులసీ మహాత్మ్యాన్ని తెలియజేయి అని బ్రహ్మదేవుణ్ణి నారద మహర్షి అడిగాడు. అడిగినప్పుడు బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు, బ్రహ్మోవాచ ప్రాతస్నాత్వా శుచిర్భూత్వా కార్తికే విష్ణుతత్పరః దేవం దామోదరం పూజ్య కోమలైస్తులసీదళైః. నారద, కార్తీక మాసంలో ఎవరైతే ఉదయాన్నే స్నానం చేసి శుచిర్భూతుడై విష్ణుతత్పరుడై అంటే విష్ణువు యందే మనస్సు కలిగిన వాడై భక్తి శ్రద్ధలతో కోమలమైనటువంటి తులసీ దళాలతో దేవదేవుడైనటువంటి దామోదరుణ్ణి పూజిస్తాడో అతను మోక్షాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహమే లేదు. భక్త్యా విరహితో యస్తు సువర్ణాదిభిరర్చయేతు తస్య పూజాన్న గృహ్ణాతి నాత్ర కార్య విచారణ. ఇది చాలా గొప్ప మాట. ఎవరైతే భక్తి లేకుండా బంగారంతో కానీ మణులతో కానీ లేకపోతే రత్నాలతో కానీ రాశులతో కానీ భగవంతుణ్ణి పూజించేస్తే భగవంతుడు స్వీకరించడు. భక్తి లేకుండా నాకు సంపద ఉన్నది అనే అహంకారంతో బంగారాదులతో రత్నాదులతో భగవంతుణ్ణి కనుక పూజించినట్లయితే భగవంతుడు అస్సలు స్వీకరించడు. ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సర్వేషామపి వర్ణానాం భక్తిరేషా పరాస్మృత భక్త్యా విరహితం కర్మ న విష్ణో ప్రియకారణం. అన్ని వర్ణాల వాళ్లకు కూడా భక్తే ముఖ్యమైనది. భక్తి లేనటువంటి కర్మ మహావిష్ణువుకు అస్సలు నచ్చదు. కావున భక్తే ముఖ్యం.
నువ్వు భక్తిపూర్వకంగా పత్రం ఇచ్చినా లేకపోతే పుష్పం ఇచ్చినా కనీసం నీళ్లు ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. అసలు భక్తి లేకుండా అహంకారంతో లేదా అశ్రద్ధగా భక్తి లేకుండా నీవు బంగారు రాశులతో అభిషేకం చేసినా కూడా భగవంతుడికి అక్కర్లేదు. ఈ రత్నాలు రాశులు ఇవన్నీ భగవంతుడికి తెలియనివా, ఆయనకి లేవు అని మనం ఇవ్వటం లేదు, మనకు ఉన్నాయి కాబట్టి మనం ఇస్తూ ఉన్నాము. భక్త్యా సంపూజితో నిత్యం తులస్యాస్తు దళార్ధతః స్వయం ప్రత్యక్షమాయాతి భగవాన్ హరిరీశ్వర. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తులసీ దళంలో కేవలం సగభాగమైనా సరే దాంతో భగవంతుని పూజించినా కూడా చాలు, ఆ యొక్క దేవదేవుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై మనందరికీ కూడా వరాలను ఇస్తాడు. పూర్వం ఇదే విధంగా విష్ణుదాసుడు భక్తితో తులసి పూజ చేసి చాలా తొందరగానే విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. అదే విధంగా చోళరాజు కూడా మహావిష్ణువుని తులసి దళాలతో పూజించి సాయుధ్యాన్ని పొందాడు. కావున తులసి మహాత్మ్యం చాలా గొప్పది. ఈ తులసి మహాత్మ్యాన్ని వినడం కూడా మనకు చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది. తులసి మహాత్మ్య శ్రవణం కూడా పాప పరిహారం చేస్తుంది, పుణ్యాన్ని పెంచుతుంది. ఒకానొక సందర్భంలో విష్ణుదేవుడు అంటే స్వయంగా మహావిష్ణువు రమాదేవికి అంటే మహాలక్ష్మికి స్వయంగా చెప్పినటువంటి తులసి మహాత్మ్యాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తాను విను అని మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. కార్తీక మాసం రాగానే ఏ మనిషి అయితే మహావిష్ణువుని తులసీ దళాలతో భక్తిగా పూజ చేస్తాడో అతడు పరమపదానికి వెళతాడు. అందువల్ల సర్వ ప్రయత్నాలతోనూ అంటే ఎలాగైనా సరే కష్టపడి భక్తి శ్రద్ధలతో సర్వ క్లేశాలను సర్వ బాధలను కూడా పోగొట్టేటటువంటి మహావిష్ణువుని మహాభక్తితో తులసీ దళాలతో పూజించి మనం ఫలితాన్ని పొందాలి. మనం నాటినటువంటి తులసి అంటే కార్తీక మాసంలో కానీ ఇతర సందర్భాల్లో కానీ తులసి మొక్కను నాటడం వల్ల పెంచడం వల్ల కూడా గొప్ప ఫలితం వస్తుంది. రోపితా తులసి యావత్ కురుతే మూల విస్తరం తావద్ యుగ సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. ఒక మనిషి తులసి మొక్కను నాటాడనుకోండి, తులసి మొక్కను నాటిన తరువాత అది పెరిగి పెద్దదయ్యి అది తన జీవిత కాలంలో అంటే ఆ మొక్క జీవిత కాలంలో భూమి లోపల తులసి మొక్క యొక్క వేళ్ళు ఎంత దూరం విస్తరిస్తాయో అంతకాలము అనంటే కనుక అన్ని వేల యుగాల పాటు బ్రహ్మలోకంలోనే నివసిస్తాడు అని చెబుతున్నారు. మహోన్నతుడుగా నివసిస్తాడు బ్రహ్మలోకంలో. ఏదో కాలక్షేపంగా కాదు, బ్రహ్మలోకంలో కూడా గౌరవాలను అందుకుంటూ అన్ని వేల యుగాలు నివసిస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఉదాహరణకు మీరు నాటినటువంటి తులసి మొక్క భూమి లోపల ఎన్ని అంగుష్టములు అని మనం లెక్క వేసుకోవచ్చు. లేదా అతి చిన్నదైనటువంటి మాష ప్రమాణము అని కూడా అంటారు. ఎన్ని మాష ప్రమాణాలు అంటే మాషము అని అంటే మినపగింజ, ఎన్ని మినపగింజల దూరం ఆ యొక్క తులసి వేళ్ళు విస్తరిస్తాయో అన్ని వేల యుగాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తాడు ఈ తులసి మొక్కను నాటినటువంటి వాడు. తులసి పత్రాలతో కూడినటువంటి నీటితో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు సర్వ పాపాల నుండి కూడా విముక్తుడై ఆనందాన్ని పొందుతాడు. అంతేకాదు ఓ మహాముని చెబుతూ ఉన్నాను విను, ఎవరైతే తులసి మొక్కను నాటడం కోసం బృందావనాన్ని కడతాడో, ఇంకా తులసి మొక్కలు నాటకపోయినప్పటికీ కూడా నేను ఇక్కడ తులసి వనాన్ని పెంచుదామనుకుంటున్నాను అని ఎవరైతే తోట సిద్ధం చేస్తాడో అక్కడికే అతనికి చాలా పుణ్యం వచ్చేస్తుందిట. అదేవిధంగా ఆ తరువాత ఆ వనమంతా కూడా తులసి మొక్కల్ని పెంచితే కనుక అతనికి వచ్చే ఫలం ఎంత అని ఇక చెప్పలేమంత గొప్ప ఫలం వచ్చేస్తుంది అని చెబుతూ ఉన్నారు. అంతేకాక అయ్యా బ్రాహ్మణుడా, ఎవరి ఇంటిలో అయితే తులసి వనం ఉంటుందో అతని ఇల్లే స్వయంగా తీర్థం, అతని ఇల్లే స్వయంగా అయోధ్య మథుర మొదలైనటువంటి క్షేత్రాలతో సమానం. ఆ ఇంటికి యమకింకరులు రాలేరు. ఇక్కడ యమకింకరులు రాలేరు అని అంటే కనుక మరణం లేదు అని కాదు అర్థం. అలాంటి వాళ్ళు నరకానికి వెళ్ళరు, స్వర్గానికి కానీ వైకుంఠానికి కానీ ఇతర పుణ్యలోకాలకే వెళతారు అని అక్కడ మనకు అర్థం. అంతేకాక సర్వ పాప పరిహారము, పుణ్యకరము, అలాగే అన్ని ఇష్టార్థాలను కూడా మనకు ప్రసాదించేటటువంటి తులసీ వనాన్ని ఎవరైతే పెంచుతారో ఆ మనిషి సర్వశ్రేష్ఠుడు. ఆ మనిషి ఎప్పుడూ కూడా యమ దర్శనం చేయడు, ఖచ్చితంగా పుణ్యలోకాలకే వెళతాడు. తులసి చెక్క ఉంటుంది చూసారా, ఆ యొక్క తులసి సమిధల చేత తీసినటువంటి గంధాన్ని ఏ మనిషి అయితే ధరిస్తాడో
అతడు అన్ని పాపాలను కూడా పోగొట్టుకుంటాడు. ఎక్కడైతే తులసి చెట్టు యొక్క నీడ ఉంటుందో ఆ నీడలో చేసేటటువంటి పితృదేవతా కార్యక్రమాలు గొప్ప ఫలాన్ని ఇస్తాయి. పితృదేవతలకి అత్యధిక తృప్తిని కలిగిస్తాయి. ఎవ్వరి ముఖంలో కానీ, ఎవ్వరి చెవిలో కానీ, ఎవ్వరి తలపై కానీ ఎప్పుడు తులసి పత్రం కనిపిస్తుందో, తులసి దళం కనిపిస్తుందో ఆ వ్యక్తిని యముడు చూడ్డానికి అస్సలు సాహసించట. అంటే యముడికే స్వయంగా భయం తులసి దళాన్ని ధరించినటువంటి వ్యక్తిని చూడాలి అని అంటే, లేదా గౌరవం అని కూడా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తికి నేనెందుకు వెళ్ళి కనిపించడం, అనవసరంగా భయపెట్టిన వాడిని అవుతాను అని యముడు కూడా అలాంటి విష్ణు భక్తుడి వద్దకు రాడు. యముడే స్వయంగా రాడయ్యా అని చెబుతూ ఉంటే యమదూతల విషయం మళ్ళీ వేరే చెప్పాలా? కావున అలాంటి వ్యక్తి తప్పక పుణ్యలోకాలకే వెళ్ళిపోతాడు. ఎవరైతే తులసి మాహాత్మ్యాన్ని వింటాడో అతను కూడా సర్వ పాపాల నుండి బయటపడి బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అంటే వింటే చాలా అండి మాకు అన్ని లోకాలు వచ్చేస్తాయా అంటే ఎవరు కూడా విని ఊరుకోరు. శ్రద్ధ ఉన్నవారే వింటారు. ఆచరించే శ్రద్ధ ఉన్నవారు మాత్రమే వింటారు. విన్నవాళ్ళు ఆచరించకుండా ఉండరు. అందువల్లనే వింటే చాలు పుణ్యం వస్తుంది అని అంటారు. వింటే చేస్తారు కాబట్టి ఆ విధంగా తులసి మాహాత్మ్యాన్ని వింటే కూడా పాపాలను పోగొట్టుకుంటారు. ఈ సందర్భంగా తులసికి సంబంధించినటువంటి ఒక పురాతన గాథ ఒకటి చెబుతాను, నువ్వు విను అని బ్రహ్మదేవుడు మొదలు పెడుతూ ఉన్నాడు. ఈ గాథ వింటే చాలు సకల పాపాలు కూడా పోతాయి. పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో విష్ణు భక్తి పరాయణులైనటువంటి ఇద్దరు బ్రాహ్మణులు ఉంటుండేవారు. ఇద్దరు కూడా మహర్షులే. ఒక ఆయన హరిమేధుడు, ఇంకొక ఆయన సుమేధుడు అని ఇద్దరి పేర్లు కూడా చాలా బాగున్నాయి. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఎల్లప్పుడూ ధార్మిక జీవనాన్నే జీవిస్తూ ఉండేవారు. సర్వభూతాల యందు కూడా వాళ్లకు దయ ఉండేది. అదేవిధంగా సర్వతత్వాలను కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అద్వైతం ఏమిటి, అలాగే భగవంతుడంటే ఎవరు, వేదాలంటే ఏమిటి, వేదాంతం అంటే ఏమిటి అన్నీ తెలుసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా ఒకానొక సమయంలో వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు. తీర్థయాత్రకు బయలుదేరి వెళుతూ ఉండగా అక్కడ ఒక చోట వాళ్లకు తులసి వనం కనిపించిందట. అప్పుడు బాగా అలసిపోయి ఉండడం వల్ల నేటికి మనం ఈ తులసి వనంలో ఉండిపోదాము అని అక్కడ వాళ్ళు ఆగిపోయారు. ఆ యొక్క తులసి వనాన్ని చూసిన వెంటనే వాళ్ళిద్దరిలో కూడా ఒకడైనటువంటి సుమేధుడు ఏం చేశాడు అనంటే తులసి వనం చుట్టూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి నమస్కారం చేశాడు. దాన్ని చూసినటువంటి హరిమేధుడు అడిగాడు, చాలా సంతోషిస్తూ తులసి మాహాత్మ్యాన్ని అలాగే దాని యొక్క ఫలాన్ని కూడా వినాలనుకుంటూ ఉన్నాను. నువ్వు తులసి వనాన్ని చూసిన వెంటనే ప్రదక్షిణలు చేశావు, నమస్కారాలు చేశావు. ఈ తులసి వనానికి కానీ తులసి వృక్షానికి కానీ ఉన్నటువంటి మహత్వం ఏమిటి, దయచేసి నాకు వివరించు అని చెప్పగా అప్పుడు సుమేధుడు చెబుతూ ఉన్నాడు, ఓ మహాభాగా, మంచి విషయాన్ని అడిగావు. నువ్వు తులసి మహాత్మ్యాన్ని చెప్పమన్నావు. చాలామంది దేవీ దేవతలు ఉండగా తులసికి నువ్వు ఎందుకు నమస్కరిస్తున్నావు అని నన్ను ప్రశ్నించావు చూసావా? నీకు చెబుతాను చూడు. మనిద్దరినీ కూడా ఇక్కడ ఎండ బాధిస్తూ ఉన్నది. అందువల్ల మనం ఒక నీడలోకి వెళ్ళి కూర్చుని తులసి మహాత్మ్యాన్ని చెప్పుకుందాము అని చెప్పి దగ్గరలో చూస్తే అక్కడ ఒక వటవృక్షం, మర్రి చెట్టు ఉన్నది. చక్కగా ఇద్దరు కూడా మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని తులసి మహాత్మ్యం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అక్కడ సుమేధుడు చెబుతూ ఉన్నాడు, ఈ తులసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో క్షీరసాగరంలో జన్మించింది. పూర్వం దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల దేవేంద్రుడు మొత్తం తన ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా పోగొట్టుకున్న తర్వాత తన ఐశ్వర్యం అంతా కూడా క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఐశ్వర్యం పైకి రావాలి అనంటే కనుక క్షీరసాగరాన్ని మథించాలి, చిలకాలి. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం సందర్భంలో క్షీరసాగరం నుండి అనేకమైనటువంటి విలువైన వస్తువులు చాలా వచ్చాయి. దాంట్లో ఐరావతం, కల్పవృక్షం, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవసము అనేటటువంటి ఒక గుర్రం, కౌస్తుభమణి, ధన్వంతరి, ఆయుర్వేద దేవత అయినటువంటి ధన్వంతరి మొదలైనటువంటి అనేక లోకోపకారకమైనటువంటి వస్తువులు బయటకు వచ్చాయి. అలాగే దేవతలు కూడా వచ్చారు, ప్రాణులు కూడా వచ్చారు. అవన్నీ కూడా క్షీరసాగరం నుండి పుట్టాయి. ఆ తరువాత అన్నింటి తరువాత గొప్పదైనటువంటి దేవతలందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి అమృత కలశ కూడా క్షీరసాగరం నుండి పుట్టింది. అప్పుడు మహావిష్ణువు శ్రేష్టమైనటువంటి ఆ కలశను తన చేతిలో పట్టుకుని
చాలా సంతోషించాడు. మహావిష్ణువు యొక్క మనస్సు చాలా సంతోషంగా ఉంది. అతని చేతిలో అమృత భాండం ఉన్నది. మహావిష్ణువు యొక్క మనస్సు చాలా సంతోషంగా ఉన్నది. ఎంతో ఆనందంగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అమృత కలశలో ఎంతో ఆనందంగా ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క ఆనందాశ్రు బిందువులు అంటే ఆనంద బాష్పాలు అంటాను చూసారా. బ్రహ్మాది దేవతలు ఎంత కష్టపడి అంతకుముందే విషం కూడా వస్తే ఆ యొక్క హాలాహలాన్ని పరమశివుడు తాగడం కావచ్చు, ఈ విధంగా చాలా కష్టపడి ఘోరమైనటువంటి తపస్సే చేశారు. చేసిన తరువాత అమృత కలశ బయటకు వచ్చింది. దాన్ని చూడగానే మహావిష్ణువు చాలా సంతోషించి ఆనంద బాష్పాలను విడిచిపెట్టాడు. ఆ ఆనంద బాష్పాలు కొన్ని అమృత కలశం లోపల పడ్డాయి. ఎప్పుడైతే అమృత కలశలో ఆనంద బాష్పాలు పడ్డాయో ఆ యొక్క ఆనంద బాష్పాల నుండి పుట్టినటువంటిదే తులసి. బ్రహ్మాది దేవతలు ఏం చేశారంటే క్షీరసాగరం నుండి పుట్టినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవిని, అమృత భాండం నుండి పుట్టినటువంటి ఆ యొక్క తులసీదేవిని ఇద్దరినీ కూడా మహావిష్ణువుకి అప్పగించేశారు, వివాహం చేశారు. అందువల్లనే తులసి అనంటే మహావిష్ణువుకి చాలా చాలా ఇష్టము. విష్ణుప్రియ అంటారు, హరిప్రియ అని కూడా ఈ యొక్క తులసికి పేరు. ఈ తులసి మొక్కలో కానీ తులసి వనంలో కానీ సర్వదేవతలు కూడా ఉంటారు. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి సకల దేవతలు కూడా తులసిలో నివసిస్తారు. మహావిష్ణువుతో సమానంగా తులసి కూడా పూజింపబడుతుంది అని అక్కడికక్కడే దేవతలందరూ కూడా చెప్పారు. బ్రహ్మదేవుడు చెప్పాడు. మహావిష్ణువు జగద్రక్షకుడు కాగా మహావిష్ణువు యొక్క పత్ని తులసి. అందువల్లనే నేను తులసికి నమస్కరించాను అని సుమేధుడు హరిమేధుడికి చెప్పాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక గొప్ప దివ్య విమానం ఒకటి ప్రత్యక్షమైంది. ఇంకొక పక్కేమో వీళ్ళు కూర్చున్నటువంటి ఆ యొక్క మర్రి చెట్టు ఉంది చూసారా, దానంతటదే కుప్పకూలిపోయింది. ఆ మర్రి చెట్టు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోగా ఆ యొక్క మర్రి చెట్టు యొక్క చెక్కల నుండి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఇద్దరు బ్రాహ్మణులకు కూడా నమస్కరించారు. కానీ వాళ్ళిద్దరూ చూడ్డానికి దివ్య పురుషుల్లాగా దేవతల్లాగా ఉన్నారు. మెడలో మందారమాల, అలాగే మణులు, కిరీటాలు అన్నీ ధరించి ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసి హరిమేధుడు సుమేధుడు కొంత కంగారు పడ్డప్పటికీ కూడా వీళ్ళెవరో దేవతా పురుషుల్లాగా ఉన్నారు, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దాము అని వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి మీ కథ ఏమిటి అని అన్నారు. ఆ ఇద్దరిలో కూడా పెద్దవాడు, ఆ ఇద్దరు అనంటే మర్రి చెట్టు నుండి బయటపడ్డటువంటి దివ్య పురుషుల్లో పెద్దవాడు చెబుతూ ఉన్నాడు, అయ్యా నా పేరు ఆస్తికుడు. నేను గతంలో దేవలోకంలో ఉంటూ ఉండేవాడిని. నేను ఒకానొక సందర్భంలో అప్సరసలతో గడుపుతూ ఉండగా, అంటే అప్సరసా స్త్రీలంతా కూడా నా చుట్టూ ఉండగా నేను వాళ్లతో ఆడుకుంటూ ఉన్నాను, క్రీడిస్తూ ఉన్నాను. ఆ విధంగా వాళ్లతో నేను ఇష్టానుసారము క్రీడిస్తూ ఉండగా, ఒళ్ళు తెలియని విధంగా నేను వాళ్లతో రాసక్రీడ సలుపుతూ ఉండగా వాళ్ళ దేహంపై ఉన్నటువంటి అంటే వాళ్ళు ధరించినటువంటి పూలమాలలు కొన్ని నేను తీసి విసిరేశాను. ఎక్కడికి విసిరానో నాకే తెలియదు. కాకపోతే ఆ యొక్క స్త్రీల నుండి తీసినటువంటి పూలమాలలు నేను విసరగా ఆ పూలమాలలన్నీ కూడా అక్కడ దగ్గరలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి రోమశ మహర్షి మీద పడ్డాయి. రోమశ మహర్షి చాలా గొప్పవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా స్త్రీల చేత విసర్జించబడినటువంటి వాళ్ళు అప్పటికే ధరించి ఉన్నటువంటి పూలమాలలు నేను తీసేసి ఆ మహర్షి మీదకు అజ్ఞానంతో విసిరాను, తెలియక విసిరాను. అప్పుడు వెంటనే రోమశ మహర్షి కళ్ళు తెరిచి జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. ఇందులో అప్సర స్త్రీల యొక్క తప్పు ఏమీ లేదు అని గ్రహించి ఈ తప్పంతా కూడా నాదే అని భావించి నువ్వు బ్రహ్మ రాక్షసుడిగా జన్మించు అని శపించేశాడు. అప్పుడు శాప విముక్తి ఏమిటయ్యా అని కోరగా అప్పుడు ఆయన చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు గొప్ప మహర్షి ఒక ఆయన నోటి నుండి తులసి మహాత్మ్యాన్ని వింటావో అప్పుడే నీకు శాప విముక్తి అని చెప్పాడు. ఇంతకాలానికి నా యొక్క నిరీక్షణ ఫలించింది. మీ వల్ల తులసి మహాత్మ్యాన్ని విన్నాను, ఈ విధంగా నేను ఉద్ధరింపబడ్డాను అని నమస్కారం చేశాడు. ఆ తరువాత రెండవ వాడు ఈ విధంగా తన కథ చెబుతూ ఉన్నాడు. నేను పూర్వజన్మలో ఒక మహామునిని, గురు శుశ్రూషలో ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉండేవాడిని. గురువుగారు ఏం చెప్తే అదే నాకు వేదవాక్కు. ఆ విధంగా నేను చాలా కాలం పాటు గురు శుశ్రూష చేస్తూ ఉండేవాడిని. కానీ ఒకానొక సందర్భంలో గురువు యొక్క ఆజ్ఞను ధిక్కరించాను. గురువు యొక్క మాటను నేను నమ్మలేదు, ఆయన మాటకు ఎదురు చెప్పాను. తద్వారా ఆయన యొక్క శాపం చేత బ్రహ్మరాక్షసత్వాన్ని పొందాను. ఆయన కూడా శాప విముక్తి ఇదే విధంగా చెప్పడం జరిగింది. తులసి మహాత్మ్యాన్ని విన్నప్పుడు నువ్వు శాప విముక్తుడు అవుతావు అని చెప్పగా మేమిద్దరము కూడా ఎంతో కాలంగా ఈ మర్రి చెట్టు మీద నివసిస్తూ ఉన్నాము. ఈ రోజున మీ ద్వారా మేము ఉద్ధరింపబడ్డాము అని చెప్పి
నమస్కారం చేసి వాళ్ళిద్దరూ కూడా దివ్య విమానాన్ని ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత హరిమేధుడు సుమేధుడు కూడా తమ యొక్క తీర్థయాత్రలన్నీ కూడా పూర్తి చేసుకుని కార్తీక మాసంలో ఎక్కడెక్కడ ఏ పుణ్యకార్యం చేయాలో అవన్నీ కూడా చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య విశేషం వల్ల మరణానంతరం వాళ్ళిద్దరూ కూడా దివ్య లోకాలకు వెళ్ళిపోయారు. కావున కార్తీక మాసంలో తులసి పూజ తప్పక చేయాలి. తులసిని పూజించడం ఒక ఎత్తు అయితే తులసీ దళాలతో మహావిష్ణువుని పూజించడం అనేది ఇంకొక విషయము. ఆ విధంగా కార్తీక మాసంలో తులసీ మహాత్మ్యాన్ని వినాలి, తులసీ దళాలతో మహావిష్ణువుని పూజించాలి. ఈ విధంగా ఇక్కడితో 29వ రోజు మనం వినవలసినటువంటి తులసీ మహాత్మ్యాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 30వ రోజు వినవలసినటువంటి కార్తీక మాస మహాత్మ్య శ్రవణ ఫలాన్ని అంటే కార్తీక పురాణ ఫలశ్రుతిని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. ఎంతో గొప్పగా కార్తీక మాస మహాత్మ్యాన్ని వినిపించినటువంటి వశిష్ఠ మహర్షి చిట్ట చివరగా ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని వినడం వల్ల కలిగే ఫలం ఏమిటి అని కూడా జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఈ కార్తీక వ్రతం కల్మషహరం, మోక్షదాయకము, సమస్త సుఖదాయకం. ఈ వ్రతం కోసం స్నానం, ఆరాధన, ధ్యానం, దానం, ఉపవాసం, శ్రవణం, పఠనం, దీపదానం ఇవన్నీ కూడా చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతం. ఇన్ని అంగాలతో కూడి ఉన్నది కాబట్టి ఇది మహామహావ్రతము అని చెప్పారు. ఏదైనా ఒక వ్రతంలో మనకు కొన్నే కనిపిస్తాయి, కానీ కార్తీక వ్రతంలో మాత్రం మనకు అన్నీ కనిపిస్తాయి. ఈ మాసం హరిహరులిద్దరికీ కూడా ప్రీతిదాయకం. ఒకటి మహావిష్ణువుకే కాదు, అలాగనే పరమశివుడికే కాదు, ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటిది. ఈ మాసంలో శివకేశవులను ఇద్దరినీ కూడా పూజించేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఇతర సందర్భాల్లో శివారాధన ఉత్సవాల సమయంలో మహావిష్ణువుని, మహావిష్ణువు యొక్క ఆరాధన ఉత్సవాల సమయంలో పరమశివుణ్ణి పూజించలేం. కాకపోతే కార్తీక మాసంలో మాత్రం ఇద్దరిని కూడా పూజించుకోవచ్చు. దీనికి వయోవృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వర్ణం అనేటటువంటి ఏ నియమాలు కూడా లేవు. ఎవరైనా కూడా ఈ యొక్క కార్తీక వ్రతాన్ని ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. సమస్త ధర్మాలతోనూ కూడినటువంటి నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. మనం గతంలోనే చెప్పుకున్నాము ఎన్ని వ్రతాలు ఉన్నాయి దీంట్లోని. దానం, అలాగే స్నానం, ఉపవాసము, అలాగే దీపారాధన, దేవాలయాలను శుభ్రం చేయడము, సున్నాలు కొట్టించడము, ఉసిరి దానము, అరటిపండు దానము, బట్టల దానము, అలాగే చెలికి తట్టుకోలేనటువంటి వాళ్ళు ధరించేటటువంటి ఉన్ని బట్టల దానము, కంబళి, రగ్గు, ఈ విధంగా చాలా చాలా దానాలు ఉన్నాయి. చిట్ట చివరిగా మంచినీటి దానం కూడా కార్తీక మాసంలో చాలా గొప్ప ఫలాన్నే ఇస్తుంది. అందువల్లనే కార్తీక మాసం సర్వపాపహరణం, పురాకృత పాపాలను కూడా తుడిచిపెట్టేటటువంటి పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి మాసం కార్తీక మాసము. పూర్వజన్మ స్మృతిని కూడా మనకు కలిగించేటటువంటి అద్భుతమైన మాసం. ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నింటికీ కూడా అనంతకోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క కార్తీక మాసం. కార్తీక మాస మహాత్మ్యాన్ని విన్నా అలాగే చదివినా కూడా మనకు ఈ యొక్క మాస మహాత్మ్యం తెలుస్తుంది. తద్వారా మనం అన్ని కర్మలు కూడా ఆచరిస్తాం, లేదా ఏది కుదిరితే అది ఆచరిస్తాం. తద్వారా సంసారులు తరించడానికి అవసరమైనటువంటి పూజా పునస్కారాలు, వ్రతాలు, కృతువులు, దానాలతో శుభప్రదమై అలరారుతూ ఉంటుంది ఈ కార్తీక మాసం. అధిక వ్యయ ప్రయాసలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రీతుల్లో మోక్ష సాధనాలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలదు ఈ కార్తీక మాసము. మనం గతంలోనే చెప్పుకున్నాం, కార్తీక మాసంలో రూపాయి ఖర్చు లేకుండా కూడా మనం పుణ్యాన్ని సంపాదించవచ్చు. మనకు స్వయంగా దీపం పెట్టే శక్తి లేకపోతే వేరొకరు పెట్టినటువంటి దీపాన్ని సంరక్షించినా కూడా చాలు, ఒత్తు పైకి తీసినా కూడా చాలు, ఆ దీపం ఆరిపోకుండా చూసుకున్నా కూడా చాలు, అందులో చెంచాడు నూనె వేసినా కూడా చాలు. ఈ విధంగా వేరే వాళ్ళు చేసినటువంటి పుణ్యంలో కూడా మనం కొంత పాలు మనం సాధించవచ్చు. కాబట్టి డబ్బు ఉన్న వాళ్లే చేయాలి అని కాదు, పేదవారు చేయొచ్చు, సంపన్నులు చేయొచ్చు, అందరూ చేసుకోవచ్చు ఈ యొక్క కార్తీక వ్రతం. అల్పబుద్ధితో, ఈర్ష్యా ద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్ళను ద్వేషించే వాళ్ళు, కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు, వీరంతా కూడా పడరాని పాటలో పడి కష్టాల పాలై ఇహపరాలు రెండింటికీ కూడా చెడిపోయి నరకయాతనలను అనుభవిస్తారు అన్నది ముమ్మాటికి కూడా సత్యం. నువ్వు ఆచరిస్తే ఆచరించు, లేకపోతే మానేసేయి. అంతేకాని ఆచరించే వాళ్ళను మాత్రము ఎప్పుడూ తక్కువ చేయకూడదు. నీకు చేతనైతే వాళ్ళను గౌరవించు, నీకు గౌరవించడం ఇష్టం లేదా నిశ్శబ్దంగా ఉండిపో. అంతేకాని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేవా ఘోరాతి ఘోరమైనటువంటి నరకాల్లో పడిపోతావు అని చెబుతూ ఉన్నారు. ఈ మాసం మొదలైనటువంటి కార్తీక శుక్ల పాడ్యము నుండి
చెన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువుల్లో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. అంటే కార్తీక స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధన కానీ దీపదానం కానీ చేయాలి. ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తిని ఉండడం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి. ధన కనక కన్యాదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు, వన సమారాధనలు, వ్రతాలు, పురాణ పఠనాలు కూడా కార్తీక మాసంలో పుణ్యప్రదాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా కూడా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, సోమవారం నాడు కానీ, లేదా ఏదో ఒక్కరోజు కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే చాలు ధన్యులవుతారు. మనస్సులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తూ ఉన్నట్లుగా తలుచుకున్నా కూడా చాలు ఫలితం వస్తుంది. ఇది ఎవరి గురించి చెబుతూ ఉన్నారు అంటే కనుక మంచం మీద ఉంటారు, పూర్తిగా అనారోగ్యంతో ఉంటారు, రేపో మాపో గతిస్తారు అన్నట్లుగా ఉంటారు. వాళ్ళు ఏ క్రతువు కూడా ఆచరించలేరు, కనీసం మాట్లాడలేరు కూడాను. అలాంటి వాళ్ళు కనీసం మనస్సులో తాము ఆచరిస్తూ ఉన్నట్లుగా, కార్తీక స్నానం చేసినట్లుగా, ఉపవాసం చేసినట్లుగా, దీపారాధన చేసినట్లుగా, తులసీ దళాలతో మహావిష్ణువుని పూజించినట్లుగా, బిల్వదళాలతో పరమశివుణ్ణి పూజించినట్లుగా మనస్సులో భావన చేస్తే చాలు పుణ్యం వస్తుంది. అన్నీ బాగున్న వాళ్ళు భావన చేస్తే పుణ్యం రాదు. దుస్థితిలో ఉన్నవారు భావన చేస్తేనే పుణ్యం వస్తుంది. కావున ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం అనేటటువంటిది పుణ్యాన్ని సంపాదించడానికి, పాపాలను పోగొట్టుకోవడానికి గొప్ప మార్గము, గొప్ప కాలము. కావున నువ్వు ఆచరించు, నీ ప్రజల చేత కూడా ఆచరింపజేయి అని చెప్పి వశిష్ఠ మహర్షి ముగించాడు. ముందుగానే జనక మహారాజు మాట ఇచ్చిన విధంగా వశిష్ఠ మహర్షి చేయబోయేటటువంటి విశ్వశ్రేయో యాగానికి కావలసినటువంటి 1 కోటి రూపాయలు, నేటి రోజుల్లో 1 కోటి రూపాయలను మనం చెప్పుకుంటూ ఉన్నాం, కానీ 1 కోటి నిష్కాసములు ఇచ్చి పంపించాడు. నిష్కాసము అంటే ఎంత అని ముందే చెప్పాను. నేటి కరెన్సీలో చెప్పుకోవాలి అని అంటే 72,000 కోట్ల రూపాయలు జనక మహారాజు వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. ఒక నిష్కాసము అని అంటే 72,000 రూపాయలతో సమానం. ఆ విధంగా 1 కోటి నిష్కాసములు ఇచ్చాడు. 72,000 కోట్ల రూపాయలు ఇచ్చి సగౌరవంగా పంపించాడు. ఆ తరువాత వశిష్ఠ మహర్షి విశ్వశ్రేయో యాగం ఆచరించాడు. జనక మహారాజు అలాగే తన ప్రజలు అందరూ కూడా కలిసి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఉత్తమ లోకాలను పొందారు. ఇంతటితో కార్తీక పురాణం పూర్తయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం కార్తీక మాస మాహాత్మ్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.